చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. దుంపలాగా ఉంది, ఇదైతే చుట్టూ ఆకు ఉందన్నమాట. ఫ్రెండ్స్ కొమ్ములు, ఇది వెదురు కొమ్ములు. దీనికి ఎలా అంటే ఇలా కట్ చేయకూడదు, ఇలా కట్ చేస్తే సరిగ్గా కటింగ్ అనేది రాదు. అవునా, దీనికి తిప్పేసి పట్టుకోవాలి, ఇలాగా తిప్పేసి పట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. అంటే ఇలా ఒక పక్క కట్ చేసుకుంటే మనకి ఇది తొక్కలంటే తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. అవునా, అంతే. ఇది ఒక పక్క చూపిస్తాను మీకు, మరొకటి ఇంకో టైప్ చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని ఇలా తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అంటే ఇబ్బంది అంటే ఫ్రీగా రాదనమాట. ఇదిగో చూడండి, రావట్లేదు ఇలా. ఫ్రెండ్స్ ఇదిగో రావట్లేదు, చూడండి ఇలా పడేసిందో. ఒక పక్క కోసుకుంటే ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తీస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, దీనికి 2 బోలు కట్ చేసుకుంటాను. అంటే 2 బోలు కట్ చేసుకుంటే సింపుల్గా తీసుకోవచ్చు ఈ తొక్కలు అనేది. చూడండి, ఇటు కట్ చేశాను. ఇప్పుడు ఇంకో టైప్ కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద నరికేసుకోవాలి ఇక్కడ ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, ఇటు కట్ చేస్తాను, ఇటు కట్ చేస్తాను. ఇవి తీసుకోవడానికి సింపుల్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూడండి, సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాడు తీస్తాను. ఇప్పుడు ఇటు తీయాలి సింపుల్గా అనమాట. ఇది చూడండి, సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. వెనకాల వస్తున్న కంపదో ఒక్కోసారి లేదా మరి పంది పొద్దున తింటానే ఉండేది కొమ్ములు. మేము అక్కడ ఇస్తాడమే ఇస్తాడు. పందులు కూడా తింటాయా కొమ్ములు? అది నేది కూడా, నేదులు కూడా ఉంటాయి కా ఈ అడవులో. అడి అమ్మ, కింద వెళ్ళిపోయాడే మాట్లాడు. అమ్మ, రా ఎగురుకుంటూ వచ్చింది రా. అనుకోవడం వెళ్ళి ఆయిసి పుణ్యాన ఆయిషువా గుల్బార్ జూ బుల్లరామా तेलोग आइले इनका ठाकुर संगाले आज बेडाल में जाएगा रेस्ट होई छे बोले तो कहते रे बा सारिया बेटा के होगी बुलसु ताको हाथ में दुखी गला दुई दिन से कोटाल मिडवाई गई रे केम पकायो ఫ్రెండ్స్ కొమ్ములు ఎదురు కొమ్ము బొంగు అనేది మీకు ఒకసారి చూపిస్తాను. ప్రజెంట్ కనిపించలేదు, దాని వెదురు బొంగు అంటారు. ఓకే,
ఫ్రెండ్స్ మేము ఇటు అడవికి వచ్చినప్పుడు ఇలా తిరుగుతుంటే మాకు ఒక మందు చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఏమిటంటే అది మనకు పచ్చకమరలు కానీ కడుపు నొప్పి కానీ ఇలాంటి పనికి వస్తుంది. అంతే దీని దుంప ఒక నేను ఇప్పుడు తవ్వుతాను, తవ్వి మీకు తిని చూపిస్తాను. ఈ దుంప ఎలా ఉంటుందో మీకు తవ్వి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తవ్వుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ దుంపలు ఫ్రెండ్స్ తినవచ్చు. మన కడుపు నొప్పి కానీ పచ్చకమరలు కానీ బాగా కంట్రోల్ అవుతుంది. ఇది దుంపలు వస్తుందా దుంపలు ఈ కొమ్ములు ఆరబెట్టుకునే విధానం ఎలా ఆరబెట్టుకోవాలంటే, ఇప్పుడు దీన్ని ఉడకబెట్టేసి ఇలా కట్ చేసుకోవాలి. చిన్నది కట్ చేసిన తర్వాత మన జోలర్లు అంటే ఉంటుంది ఇంట్లోనే, ఆ జోలర్లో ఆరబెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత ఆ ముక్కలు ఇలా ఆరబెట్టుకోవాలంటే ఇప్పుడు దీన్ని మొత్తం ఇక్కడ ఉందా, దీనికి ఇలా ఇక్కడ కట్ చేయకూడదు. కట్ చేసుకుంటే మనకు ఆరబెట్టుకోవడానికి అవకాశం ఉండదు. అందుకనేసి నేను ఇక్కడ కట్ చేయకుండా పైన కట్ చేసాను. చూడండి, ఇలా కట్ చేస్తే మనం ఈ కింద కట్ చేస్తాము. ఈ కట్ చేసింది ఇక్కడ తిక్కుంటుంది అన్నమాట. ఇలాగా చూడండి, చూపిస్తే ఇలా తిక్కుంటుంది. ఇక్కడ కట్ చేస్తే మనకు మన అట్టి కాబట్టి కూడా అవ్వదు. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత మొత్తం ఇలాగ వచ్చేస్తుంది లైన్గా అలా మొత్తం. జాగ్రత్త జాగ్రత్త. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కొమ్ము అన్నమాట. కొమ్ము అనేది చూడండి, పంది ఎలా తినిందంటే ఇలా కొమ్ములు అనేది ఇలా విరుచుకుంటూ తినేస్తుంటాయి. అలా పట్టుకొని నిలబడితే అవ్వదు పని, నడవాలి. ఇంకా బోలు తీయాలి కొమ్ములు. మనం ఎప్పుడు ఇలాంటి అడవులకు వస్తాయి కదా, ఎప్పటికప్పుడు తిరిగేట అందుకు అంతే. చూడు, వెంట్రుకలు కూడా ఊడిపోతున్నాయి అట. అలా పూర్తిగా ఎదిగిపోయిన దాన్ని వెదురు బొంగ అంటారు అన్నమాట. అంటే దీన్ని ఒకేసారి మొదలు నరకకుండా కొంచెం కొంచెం నరుకుంటూ రావాలి. ఇప్పుడు అన్ని చూపిస్తాను. నరుకోవాలి, పడుతుంటే నరుకుతుండాలి. అలా కింద పడుతుంది. ఒక ఫ్రెండ్స్ ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా తీసుకోవాలి. దీన్ని వెదురు బొంగు అనేసి ఎందుకు అంటారంటే చూపిస్తాను. ఇదిగో ఇలా బొక్క ఉండడం వల్ల దీన్ని అయితే బొంగు అంటారు. వెదురు బొంగు అనమాట. ఒకేసారి తీసుకోవచ్చు అనమాట. ఇలాగా రెండు బోలు కట్ చేసుకుంటే ఈజీగా అయిపోయింది. తక్కువ సమయంలో ఎక్కువ వలుసుకోవచ్చు. కింద మొదల కొట్టున్నారు. మీకు కొమ్ములు చూపించాను. ఇప్పుడు ఇది వెదురు కొక్కులు అనమాట. కొక్కులు ఎలా మొలకలు వస్తాయంటే, ఇప్పుడు ఇది వెదురు దుబ్బు ఉందా, ఈ దుబ్బు ఇలాగా ఎండిపోయి కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోయిన తర్వాత ఈ కొక్కులు అనేది వెదురు దుబ్బు గారు వస్తుంది. దాన్ని వెదురు కొక్కులు అంటారు. ఇది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. దీని మాంసం మనం ఎలా వండుకుంటామో అలా వంట చేసుకునే కనుక మాంసం కన్నా ఇది చాలా బాగుంటుంది. మాంసం అయితే అంత కరెక్ట్గా ఉండదు, కాకపోతే ఇది మాత్రం చాలా రుచికరం ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ చూడండి, ఇది వెదురు కొక్కులు. అంటే ఇది బజార్లో కూడా అమ్ముతుంటారు, కాకపోతే బజార్లో అంతా ఎక్కువ ఇలా దొరకదు.
దీన్ని ఖరీదు చూస్తే అయితే బజార్లో వచ్చి దీనికి ఓన్లీ 50 రూపీస్, 50 రూపాయలు అనమాట. 50 రూపాయలు. ఇది మనం ఇంత కష్టపడి తెచ్చినందుకు సంతలో అనమాట 50 రూపాయలు తీసుకుంటారు దీనికి. 50 రూపాయలు ఫ్రెండ్స్. ఒక పూట అంటే ఒక మనిషి కూడా సరిపోదు వెదురు కుక్కలు అనేసరికి 50 రూపాయలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. దీని బదులు చికెన్ తీసుకుంటే ఎక్కువ వస్తుంది, కానీ దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఎక్కువ అనమాట. దానివల్ల దీన్ని ఎక్కువ తీసుకుంటారు. అంత ఖరీదైనా సరే ఎందుకు తీసుకుంటున్నారంటే ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి, మంచి టేస్ట్ ఉంటుంది. ఇది ఎలా వండుకున్నా సరే మాంసం కంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. దురదేస్తుందా గురి గుచ్చుకుంటే? చూడండి ఫ్రెండ్స్, ఇవి చిన్న చిన్న రోమల్ లాంటివి అనమాట. ఇవి ఇలా టచ్ చేసినట్టయితే మనకు ఇలా చేతిలో వస్తాయి. చూడండి ఇక్కడ నా చేతిలో కనిపిస్తుంది కదా, ఇలా అనమాట. ఇవి ఒంట్లో గుచ్చుకున్నట్లయితే కనుక చాలా దురద వేస్తుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఈ మొత్తం దీనికి ప్రొటెక్షన్ అనమాట. ఇది ఏదైనా జంతువులు వచ్చి తినడానికి ప్రయత్నించినట్లయితే ఇవి వాటి నోట్లో గుచ్చుకుంటాయి. దానివల్ల దీనికి ప్రొటెక్షన్ ఉంటుంది అనమాట. రావాలి అటు రావచ్చా? ఏం తరలోగేటోళ్ళు దీనికి రామ్. చూస్తున్నారా ఈ మొక్క ఎలా ఉందో? ఇది యాక్చువల్గా అయితే మనకు ఎడారి ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంటాయి. బట్ ఏంటంటే మాకు ఇక్కడ వెదురు కొమ్ములకు వచ్చినప్పుడు ఇదైతే కనిపించింది. మాకైతే చాలా వింతగా అనిపించింది. ఇదే తప్ప ఈ ఎడారిలో ఉండాల్సిన మొక్క ఇక్కడ ఎందుకు ఉంది అనేసి. సో దీనివల్ల అయితే ఇది కూడా చాలా మంచి ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క అనమాట. చూడండి, ఇలా విరిసిన తర్వాత ఇందులో నుంచి పాలు వస్తుంది. కనిపిస్తుందా పాలు? ఇలా పాలు వస్తుంది. ఈ పాలు ఉంది కదా, ఇవైతే మనము మన పశువులు పెంచుకుంటాం కదా, మూగజీవుల్ని, అటువంటి వాటికి మనము కనిపిస్తుంది కదా, మనం పెంచుకునేటువంటి పశువులు, మేకలు, గొర్రెలు అలాంటి జంతువులు ఉంటాయి కదా, అటువంటి వాటికి మనం అనుకోకుండా అడవుల్లో అయితే మేతకు తీసుకెళ్ళినప్పుడు అనుకోకుండా కంపాలు తగలడం కానీ, లేదంటే కంట్లో దెబ్బ తగిలినప్పుడు ఆ కళ్ళు ఏమవుతాయంటే లోపల బ్లాక్ కలర్లో రౌండ్గా ఉంటుంది కదా కనుబొమ్మ లాంటివి, అవి తెల్లగా అయిపోయి దానికి కంటి చూపు లోపం అనేది వస్తుందన్నమాట. అటువంటి సందర్భాల్లో ఈ పాలు తీసుకెళ్ళి దాన్ని కంట్లో మనం ఇలా పడేసినట్లయితే కనుక ఒక 3-4 రోజులు ఇలా కంటిన్యూగా ఉదయం సాయంత్రం కంట్లో పడేసినట్లయితే వాటికి మళ్ళీ యథాస్థితికి కంటి చూపు అనేది వస్తుందన్నమాట. సో ఈ మొక్క గురించి మీకు తెలిసి ఉంటే మా కామెంట్స్లో పెట్టండి. దీని పేరైతే మాకు తెలీదు, మా ఒడియా భాషలో ఏదో అంటారు, అది కూడా తెలీదు. సో మీకు తెలిసి ఉంటే మాకు కామెంట్స్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా ఎత్తైనటువంటి పెద్ద కొండ అనమాట. మొత్తం రాతితో ఉంది. అసలు అందులో మట్టి అనేది పెద్దగా లేదు, మొత్తం రాతియే. చాలా పెద్ద కొండ. ఇందులో అయితే చూడండి, ఆ పైన చూసుకున్నట్లయితే అక్కడ నుంచి అలా కిందకు వస్తే చిన్న చిన్న మెట్ల వలె ఉందన్నమాట. ఇలా ఒడ్డు మాదిరిగా ఉంది అక్కడక్కడ. అక్కడైతే తేనె ఉంటుందన్నమాట, పెద్ద తేనె చాలా ఎక్కువగా ఉంటాయి. పురాతన కాలం నుంచి అందులో అదైతే కంటిన్యూగా ఉండిపోతుందన్నమాట. వాటిని ఈ పక్కన ఉన్న గ్రామస్తులు కొందరు వచ్చేసి పైన చూసుకున్నట్లయితే చెట్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఒక రోప్ని కట్టుకొని అందులో నుంచి అలా కింద దిగొచ్చారనమాట. రోప్ సహాయంతో కిందకు వచ్చి ఆ తేనెనైతే కాల్చడానికి ప్రయత్నించారు. సో అలా ప్రయత్నించే క్రమంలో ఏమైందంటే తేనెను కాల్చే క్రమంలో అప్పట్లో అయితే అప్పట్లో మరి పెద్దగా వైర్లు ఇలాంటి పెద్దగా ఉండేవి కావు కదా, మామూలు తాడులే ఉండేవి. అలాంటి వాటితో దిగారనమాట. దాన్ని ఏమంటే తేనెను కాల్చబోయి ఆ తాడిని కాల్చేసుకున్నారనమాట. దానివల్ల అతను ఆ పై నుంచి కింద లోయకు పడి చనిపోయారు. సో ఇంత పెద్ద హిస్టరీ ఉందన్నమాట దీనికి. అతను ఒక్కలే కాకుండా ఇంకా ఇక్కడ చాలామంది చనిపోయారంట. ఆ తేనె తీయడానికి కోసం ఇక్కడ చాలామంది ప్రాణాలు అర్పించారనేసి ఈ పెద్దలు అయితే చెప్తుంటారు. చూడండి, కిందనైతే చాలా పెద్ద లోయ ఉంది, పైన అలా చూసుకున్నట్లయితే పెద్ద కొండ అనమాట. ఈ కెమెరాలో ఏంటంటే అంత పెద్ద ఈ ఒడ్డులా కనిపించట్లేదు, కాకపోతే ఇది చాలా పెద్ద దశిన అనమాట. అక్కడ నుంచి కింద పడితే ఇంకా ఈ లోయ నుంచి అలా చూసుకున్నట్లయితే క్రమంగా ఒక
1000 అడుగుల దాకా ఉండవచ్చేమో. 1000 అడుగులు కిందన ఇక్కడ నుంచి అలాగా చివరి దాకా 1000 అడుగుల దాకా ఉంటాయి. ఓకేనండి, దీని గురించి అయితే మాకు ఈ హిస్టరీ మొత్తం చెప్పింది ఇతనే. ఇదిగో మా బాబాయ్ గారు అనమాట, ఇతనే చెప్పారు దీని గురించి. అయితే మాకైతే తెలీదు, చాలా బాగుంది ఇది అనేసి అడిగితే దీని చరిత్ర మొత్తం మాకు చెప్పారనమాట, ఇంత కథ ఉందనేసి. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎలా ఉన్నాయో, అచ్చం పాము మాదిరిగా ఉందన్నమాట. ఇవి ఒక్కొక్క మొక్క చూసుకున్నట్లయితే కనుక ఇవి మనకు భూచక్ర గడ్డ అంటారు కదా, ఆ మొక్కల టైపే ఉంది. కానీ మొత్తం ఇదేటో పాములాగా ఉందన్నమాట. ఈ చూసుకున్నట్లయితే చూడండి, చిన్న చిన్న చారల్లాగా. సో ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు అన్నమాట. ఈ అడవుల్లో ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకు అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఎక్కువ కనిపిస్తుంటాయి. మనం ఎప్పుడూ చూడనటువంటి కొన్ని మొక్కలు కనిపిస్తుంటాయి ఇక్కడ. ఈ బొటానికల్ పార్క్ ఇటువంటి ప్రదేశాల్లో తప్ప ఎక్కడ పెద్ద కనిపించావు అనమాట ఇలాంటి మొక్కలు. చూడండి, ఈ చెట్లు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఒకేలాంటి చెట్లు అనమాట. మనమైతే ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము, పైన ఉంది వాటర్ ఫాల్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఒకలాంటివే చెట్లు. బాబాయ్ ఇదేం చెట్లు? సో ఇవి ఏం చెట్లు, చెట్టు పేరైతే మన బాబాయ్కి తెలియదంట. అయినప్పటికీ ఈ చెట్లు అయితే కలప కోయడానికి చాలా బాగుంటుందన్నమాట, చాలా గట్టిగా ఉంటుంది. మనం కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు చెక్కలు కానీ లేకపోతే దారబంధాలు కానీ ఇటువంటి వాటి గురించి మంచాలు ఇటువంటివి తయారు చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా అవే, ఏంటంటే మనం తోట వేసుకున్నట్టుగా ఉంది, చాలా ఎక్కువ. సో ఫ్రెండ్స్ చూడండి, ఆ కింద చూసుకున్నట్లయితే వాటర్ ఫ్లోటింగ్ అవుతుందన్నమాట. పద గడ్డ చూద్దాం. చూడండి, పైనుంచి అలసిపోయి వచ్చి బాబాయ్ అయితే ఈ రాయిలో కూర్చున్నాడు తమాషాగా. ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ పైకి ఎక్కట బాబాయ్, ఎక్కలేమా? చూడండి, నేనైతే రాయి పైన కూర్చున్నాను, బాబాయ్ అయితే ఆ రాయిలో ఎక్కుతున్నాడు. సో నేను కూడా అతనితో పాటు ఆ రాయిని ఎక్కడానికి ప్రయత్నిస్తాను. ఊగుతుందా? ఏదో ఒకసారి ఊపట, ఎక్కితే ఊగుతుందా? తోసినట్టు చేయి బాబాయ్. లేదు, చూడండి, బాబాయ్ అయితే ఆ రాయి ఎక్కడానికి భయపడుతున్నాడు, ఎందుకంటే కిందన ఎటువంటి ఆధారం లేనట్టుంది. ఇక్కడైతే ఎక్కడానికి భయపడి అలా దిగుతున్నాము. ఇలా దిగేసి మేమైతే అలాగా అక్కడికి వెళ్తాం అన్నమాట, వారి దగ్గరికి. వావ్, వాట్ ఏ వండర్ఫుల్ లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట ఇది. మేము అనుకోకుండా ఈ అడవిలో వచ్చిన తర్వాత ఈ లొకేషన్ అయితే మాకు అనిపించింది, చాలా బాగుంది. చూడండి, ఇదేదో చెట్టు, ఈ చెట్టు నుంచి చిన్న చిన్న ఊడల్లాగా దిగుతున్నాయి అన్నమాట. ఇవి ఊడల చెట్టు అనమాట. ఇది ఊడల మాదిరి ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. ఇది తెగిపోయింది, గట్టిగా పట్టి లాగేసాను కదా, తెగిపోయింది ఇది. మొత్తానికి చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, ఇదిగో ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి. చూడండి, చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది, చాలా అందంగా ఉంది మొక్కలు.
గట్టిగా గట్టిగా తిడాలి. చూడండి ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ చెప్పాలంటే. చూడండి ఇక్కడ ఒక దుంపలాగా ఉంది, దుంపలాగా. ఇదిగో. దుంపలాగా ఉంది. ఇదైతే చుట్టూ ఆకు ఉందన్నమాట. చాలా బాగుంది. చూడండి దీన్ని అయితే నేను తీసుకున్నాను. ఇది పులి పాదం అన్నమాట. ఇలాగా ఇలా తొక్కుతుంది. ఇది పులి పాదం. ఇది వచ్చేసి ప్రొటెక్షన్. వావ్, పెద్ద గృహ ఉంది ఫ్రెండ్స్. చూడండి అది పెద్ద గృహ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇటు నుంచి ఇలా వాటర్ వస్తుంది కదా, ఇలా వచ్చిన తర్వాత ఇలా వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకుంటుంది. అంటే ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అటువైపు వెళ్తుంది అన్నమాట. ఇదిగో చూడండి, అలా వచ్చింది కదా, ఇలా వచ్చి ఇలాగెళ్ళి మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ అటువైపు వెళ్తుంది. సో అటు నుంచి వచ్చి మళ్ళీ ఇలా ఇక్కడ వచ్చి యూటర్న్ తీసుకొని అటు వెళ్తుంది అనమాట. చాలా బాగుంది. అయితే చూడండి, మనోడైతే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా ఫుల్ సిగ్నల్ ఉంటుంది. అసలు సిగ్నల్ విషయంలో కూడా అసలు డోకా లేదు. చూడండి ప్లేస్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీరు ఎప్పుడైనా ఇటువంటి ప్లేసెస్లో రావాలనుకుంటే మా నెంబర్స్కి కాంటాక్ట్ అవుతే మేమైతే తీసుకొస్తాం. కానీ చాలా లాంగ్ అనమాట. కొన్ని చోట్ల మన 2 వీలర్ కానీ 4 వీలర్ అయితే అసలు వెళ్ళదు. 2 వీలర్ని కూడా అక్కడక్కడ వదిలేసి రావాల్సి వస్తుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇటువంటి ప్లేసులు మీరు ఎప్పుడు చూసుంటారు, అటువంటి ప్లేసులు అయితే ఉన్నాయి. సో నా దగ్గర సెల్ఫీ స్టిక్ కూడా లేదు, చేతిలో మొబైల్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నా. చూడండి ఎలా ఉంది, హైలైట్ కదా. ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కుకుంటూ అలా వెళ్ళాలన్నమాట. వావ్, బ్యూటిఫుల్ ప్లేసెస్. హాయ్ చెప్పండి, హాయ్ 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 చెప్పండి. ఓకే చెప్తున్నారు కానీ కనపడట్లేదు అండి. बाबा Aku guru menolok
पकना धर ले जाको क्या ही बेटा सुनो हमार फोड़ मना नॉल भीतर पूरी गला देखो और नहीं पूरी